No, only leftover tomorrow, AP should be mortgaged or he will sell away Andhra Pradesh. Now already bankrupt. Debt is 12 lakh crores. Nobody is giving money. Now he is mortgaging MRO office, health center, Raitu Bazaar, all these offices. Now, even for future liquor income, prospective income of liquor is mortgaging. You can imagine. He is a blatant liar. And also what he say, he won't abide even one sentence of it. Earlier he told very clearly, I will prohibition I will go first, then only I will come and vote your vote, ask your vote. Today, he borrowed 25,000 crores by pledging the future income. Can you believe this type of people? What is the right he is having, I am asking. Even prospective future income also he is mortgaging. Existing government properties is mortgaging. Even the unemployed, how he manipulated, that took Group 1 service, Public Service Commission. This is the thing in Andhra Pradesh. Even in all these things, one scam happened in any other state. That is the end of the day of that political party. Here, thousands of scams. Every scheme is designed only for scam. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. డెఫినెట్గా అడుగుతాం కానీ ఇప్పుడు కూడా మీ ఫోన్ నా ఫోన్ సేఫ్ అని మీరు అనుకుంటున్నారా? దుర్మార్గులు ఎన్ని చేస్తున్నారో అన్ని చేస్తున్నారు. మనం అందరం ఎంత భయంగా బతుకుతున్నాం ఇక్కడ ఈ స్టేట్లో. నిజమేనండి, ఏం చేయగలుగుతారు? అర్హులు నష్టపోతారు, అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయి, ఎవరికి వచ్చాయి తెలియదు. అలాంటప్పుడు ఇప్పుడు జరిగేది ఏంటి? కాదు అంటే దుర్మార్గులకు మనం పట్టం కట్టేట అవుతుంది, వీళ్ళ ఆటలు సాగించేట అవుతుంది. నేనేమంటానంటే దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఒకటే కదా. ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో అలాంటి తప్పుడు పనులు మళ్ళా జరగకుండా ఉండాలంటే శాశ్వతంగా శిక్షించాలి. పనిష్ దెమ్. హౌ టు పనిష్? ఒకటి, చట్టపరంగా పనిష్ చేయడం. రెండు, రాజకీయ పరంగా పాతి పెట్టడం. మామూలుగా పాతి పెట్టడం కాదు, పాతి పెట్టి కాంక్రీట్ వేసి మళ్ళీ బయట రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఏదో నా వరకు నేనేదో పదవి కోసమో పవన్ కళ్యాణ్ కోసమో బీజేపీ కోసమో మేము అడగడం లేదు. ఈరోజు జరిగే అవకతవకలు మీరు చూస్తే ఇంకా కూడా చెప్తున్నా, సిగ్గు కూడా లేకుండా వాలంటీర్స్ పంపించి మేము అది ఇస్తాం వాళ్లకు బ్రైబింగ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పాం, ఇంటర్ఫియర్ కావద్దన్నాం. ఈరోజు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అక్కడికైనా వీళ్ళ ఆగడాలన్నీ ఆగతాయని చెప్పి అనుకుంటున్నాం. కాకపోతే విల్ ఫేస్ ఇట్. తీసుకోవాలి. అందుకే రేపు వెళ్తాం, మేము కూడా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, ఆయనకు కూడా చెప్తాం. అంటే వీళ్ళు ఏం చెప్తారో, నేను బాగా బ్రహ్మాండంగా చేశాను, జడ్జెస్కి వాళ్ళకి తెలియదు న్యాయం చెప్పడం, నేను రాసిస్తే వాళ్ళు అదే చదివితే వాళ్ళు న్యాయం బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు అవుతారు, కాబట్టి ఇక్కడ హైకోర్టు లాభం లేదు, నేను సుప్రీంకోర్టుకి పోతానంటాడు. ఎక్కడికి పోతున్నాం మనం? దీనికి పనిష్మెంట్ ఏంటి? ఎన్నిసార్లు కోర్టులు ముట్టికాయలు వేశారు, ఎన్నిసార్లు కోర్టులు వాతలు పెట్టాయి. ఒక వాత పెడితే సిగ్గుండేవాడైతే రాజీనామా చేసి పారిపోతారు, నిద్ర రాదు. వీళ్ళకేముంది? సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. నువ్వేం మాట్లాడు. ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు, నన్ను బూతులు తిడతా వస్తాడు. ఆ బూతులు అర్థం చేసుకోలేకుండా ప్రజలు అందరూ ఊటే అనుకుంటున్నా, నాకు చేతగానట్టు బూతులు తిట్టలేదు. ఆ వల్గర్ లాంగ్వేజ్ నాకు రాదు, కఠినంగా మాట్లాడతాను, గట్టిగా ఉంటాను తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేయడం నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. తప్పుడు పనులు చేసి సమర్థించుకోవడానికి బూతులు తిట్టడం అంతకంటే నాకు రాదు. అది ఫ్రస్ట్రేషన్లో చేసే ఏదో పనులు.
ఒక్క సీటు కూడా వేయాలంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఒక్క సీట్ జగన్మోహన్ రెడ్డి గెలవాలనా?